అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే 9 నెలలు అవుతుంది కదా. సూపర్ 6 చెప్పారు. ప్రజలకు ఏ విధంగా వస్తుంది? ఏమి రాలేదు, నాకు అన్నీ వస్తున్నాయి, నాకు మొత్తం వస్తున్నాయండి. సూపర్ ఇస్తున్నారండి వాళ్ళు. ఏంటండి ఇచ్చేది? ఇంత మటుకు ఒక్కటి రాలేదండి పథకం. అమ్మఒడి పథకం ఒక్కటి రాలా, రైతు భరోసా ఒకటి రాలా. ఏంటండి వచ్చేది? 9 నెలలు అవుతుంది. గత ప్రభుత్వంలో ఫస్ట్ సంవత్సరం తీసిన 4 సంవత్సరాలు మాకు అందినాయి. ఇప్పుడు వచ్చి 9 నెలలు అవుతుంది. ఇంత మటుకు అమ్మఒడి లేదు. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ అది కరెక్ట్ కాదండి. అది ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్లో మేము చూస్తున్నారు. మేము ఆల్రెడీ చిన్న పనుల మీద మేము హైదరాబాద్ వెళ్తాం. ఆల్రెడీ కల్లారా చూస్తున్నాం. ఫ్రీ బస్ దేనికండి ఆడవాళ్ళకి? నువ్వు ఏంటంటే ఇప్పుడు 100% నువ్వు 10% ఇప్పుడు సిటిజన్స్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు రాయితీ ఇవ్వు. అంతేగాని నువ్వు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టేసి అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నాడు, నువ్వు 10% 20% డిస్కౌంట్ ఇచ్చావు అనుకోండి, దానికి గవర్నమెంట్కి కూడా ఆదాయం పెరుగుతుంది. ఫ్రీ బస్సు పెరిగితే దేనికి చెప్పండి? ఫ్రీ బస్ ఏం రాలేదండి. ఫ్రీ ఇస్తా అన్నారు, ఇంత మటుకు రాలేదు. మరి ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, కనీసం ఒక పిల్లకన్నా రావాలిగా. ఒక్కరికి రాలేదు ఇంత మటుకు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవి చేశారు, ఇవి చేశారు, అంతా చేశారు అన్నారు. మరి ఆయన ప్రజలకు ఏమన్నా చేశారు? ఎవరు చేశారు కదండి, కళ్ళ ముందు కనపడుతుంది కదండి. ఇప్పుడు అంతకుముందు నాకు అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఇల్లు ఏదో ఇచ్చారు, ప్రస్తుతానికి ఆ ఇల్లు ఎక్కడ ఉందో మరి నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన అలాగ ఇచ్చాడు అనుకోండి, బాగా ఉంటుంది. నెక్స్ట్ ఉంటుంది. ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ప్రభుత్వం ఇది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఏ పని కూడా చేయొద్దు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆ మాట చెప్పకూడదు కదండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు టీడీపీ ఎంప్లాయీగా, టీడీపీ వాడే కాదు, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, అందరికీ న్యాయం చేయమని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన ఎందుకు ఆ మాట అన్నట్లా? అది పద్ధతి కాదు కదా, తప్పు కదా. అలా మాట్లాడకూడదు కదా ఆయన. కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకులు తగ్గిస్తా ఉన్నారు కదా. మాకైతే కరెంటు ఛార్జీలు బాగా. ఇప్పుడు నీ కూలి పనివాడిని, ఇప్పుడు నాకు 1200 వచ్చిందండి. అంతకుముందు 400, 500 వచ్చేది. నాకు ఒక్కడిగా 1200 భారం అంటే నేను ఇంటెద్దే కట్టుకున్నా, కరెంటు బిల్లు కట్టుకున్నా చెప్పండి. పిల్లల్ని చదివించుకోవాలా, దేనిలో నేను చేయలేను కదా.